తాము ఆశించిన గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గిమ్మకులు పనిచేయడం లేదని మహిళలు వారిని దూరంగా పెడుతున్నారని గ్రహించి వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు మహిళా లోకం తరపున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే నీ పార్టీని భూస్థాపితం చేశారు. ఇక భవిష్యత్తులో మరెప్పుడు కూడా మీ పార్టీ లేవకుండా మీ పార్టీలను మహిళలంతా మరింతగా అధాపాతాళానికి పంపబోతున్నారు. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. చంద్రబాబు, నీకు మహిళలంటే ఎలాగూ గౌరవం లేదు. నీ దత్తపుత్రుడికి అసలుకే గౌరవం లేదు. హోంమంత్రిపై దాడికి సంబంధించి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించక మానదు. దళిత సోదరిమణులు సోదరులు అంతా కూడా ఇప్పటికే ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మీరు కూడా మీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. బొండా ఉమాకు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. మహిళలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. బ్లాక్ నిజాలు కాదండి, పెట్టుకోండి. కార్డు నిజాలు కాదు. ఈరోజు నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం, నల్లజర్ల 2 గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైము మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రచార కార్యక్రమం 10 కల్లా మేము క్లోజ్ చేసి నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్ళు వేసడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా అదంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు. కొనేదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో ఒక అర్థం ఉంటుంది. క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి ఏంటి ఈ సంస్కృతి ఏంటి, ఈ రాజకీయం ఏంటో అర్థం కావట్లేదు. ఈ తెలుగుదేశం నాయకులందరూ మళ్ళీ ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మళ్ళీ ఏవో సూక్తులు చెప్తూ ఉంటారు. ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి. ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగా చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయండి.